హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్కే వీడియోస్. ఈరోజు మనం ఆగస్టు 26 ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ చూద్దామండి. ఐఐటి ఇండోర్ శాస్త్రవేత్తలు ప్లాస్టిక్ వ్యర్థాలను పర్యావరణహితంగా విచ్ఛిన్నం చేసే ప్రత్యేక ఎంజిన్లను కనుగొనడం జరిగింది. మరియు భారత్ యూపీఐ చర్యలు వేగవంతం చేసింది. ప్రస్తుతం సింగపూర్, యూఏఈ, ఫ్రాన్స్, శ్రీలంక, మారిషస్, నేపాల్, భూటాన్ వంటి అనేక దేశాల్లో ఈ యూపీఐ అందుబాటులో ఉండడం జరిగింది. మరియు ఐఐటి ఇండోర్ శాస్త్రవేత్తలు క్వాంటమ్ బ్యాటరీ నమూనాపై పరిశోధనలు చేశారు. క్వాంటమ్ ఫిజిక్స్ సూత్రాల ప్రకారం బ్యాటరీ పరిమాణం సంఖ్య పెరిగే కొద్దీ ఛార్జింగ్ వేగం మరింత పెరుగుతుందని తెలపడం జరిగింది. మరియు కేంద్ర ప్రభుత్వ నిబంధనలను సవరించి ఎలక్ట్రానిక్ వస్తువుల ఉత్పత్తి వేగవంతం అయ్యేలా ప్రామాణికీకరణ ప్రక్రియలను సులభతరం చేయడం జరిగింది. మరియు కార్బోసల్ఫాన్ పురుగుమందుపై సంపూర్ణ నిషేధం విధించాలని కేంద్ర వ్యవసాయ శాఖ నిర్ణయించింది. ఆరోగ్య పర్యావరణ ప్రమాదాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరియు భారత నౌకాదళంలో ఇండియన్ నావల్ షిప్ అరిసుదన్ చేరికకు రంగం సిద్ధమైంది. ఇది భారతదేశం 3వ అణుశక్తితో నడిచే బాలిస్టిక్ షిప్ అని జలంతర్గామిగా తెలపడం జరిగింది. సో ఇదండి. అందరూ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.